పేదింటి ఆడబిడ్డను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఆత్రం సుగుణకు టికెట్ ఇచ్చిందని చేయి గుర్తుకు ఓటు వేసి ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని ఇన్ఛార్జి మంత్రి సీతక్క అన్నారు. రూరల్ మండలంలోని పిప్పల్ధరిలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఎన్నికల ప్రచారం చేపట్టారు. 10 ఏళ్ల కాలంలో బీజేపీ బీఆర్ఎస్ ఏం చేసిందంటూ ఘాటుగా ప్రశ్నించారు. వారికి మళ్లీ ఎందుకు ఓటు వేయాలని ఆలోచన చేయాలన్నారు. ఐటీడీఏలకు ప్రత్యేక నిధులు కేటాయించి ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఆదిలాబాద్ ప్రాంతం అంటే ఆయనకు ప్రత్యేక అభిమానమన్నారు. ఈ ప్రాంత బాధలు తెలుసునన్నారు. అందుకే ఆయనకు 1కి 2 సార్లు ఇక్కడ పర్యటించారని గుర్తు చేశారు. ఎంపీగా సుగుణక్కను గెలిపిస్తే ఈ ప్రాంత అభివృద్ధికి బాధ్యతను తీసుకుంటానన్నారు. బీజేపీ బీఆర్ఎస్కు ఓటు వేస్తే మళ్లీ మన బతుకులు ఆగమవుతాయన్నారు. ఇవాళ రిజర్వేషన్లు రద్దు చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందన్నారు. అటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. మనుగడ సాగాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ను గెలిపించాలన్నారు. వారికి సీతక్క గారు కండువా కాంగ్రెస్ పార్టీకి స్వాగతం పలుకుతారు. శాఖ మంత్రి సీతక్క గారు వచ్చిండ్రు. మన గ్రామానికి నేను మీకు చెప్పినట్టుగానే నేను చెప్పా, ఆదిలాబాద్ అభివృద్ధి కోసం ఓడిపోయినా గెలిచినా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటా, ప్రజలకు సేవ చేస్తా, మీ మధ్యనే ఉంటా అని నేను మీకు హామీ ఇచ్చిన. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఆశీర్వదించారు. ఇక్కడ కూడా 50,000 ఓట్లు వేసి గత 5 ఎలక్షన్లలో అత్యధిక ఓట్లు మాకు సాధించి పెట్టిండ్రు. మీ అందరికీ నేను రుణపడి ఉంటా. మీరందరూ కూడా ఒక్క అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఆత్రం సుగుణక్క గారికి ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా. అన్నకి ఎట్లయితే ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకి ఓటేసి ఎట్లయితే మెజార్టీ ఇచ్చారో అదే విధంగా నాకు కూడా మీరందరూ కూడా ఆశీర్వదించి చేతి గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీ ఇస్తారనేసి మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. మాకు నమ్మాట్ మీ ఆదివాసీ సేలడు మీయడనన్నా నాకు కనీసం నమ్సి నేను ఓటు ఉంది ఓటుకిరా బేకెన్ సొలవకుండా ఖైదుకు వాడిసి నాకు మహిస్తకే నన్ను సానలు వేరి ఈ గుణా చేరాలిక గరీబ్ హరినా మనకంజరే ఈ సందర్భంగా వేచి దయచేసి బీజేపీకి కానీ టీఆర్ఎస్ వెళ్ళకండి. మీరు ఇక్కడ ఎంపీగా ఉన్నా సుగుణక్క ఒక ఆట మనిషి అయినా మీరు ఎన్ని ఇబ్బందులు ఉన్నా పేదలకు తిరిగే మనిషి మీరందరూ నమ్మండి. నాకంటే మీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, రారు కూడా. ఎందుకంటే నేను అప్పుడు పోరాటం చేసిన ఈ బాధల మీదనే ఇప్పుడు కూడా మరి మంత్రిగా ఉండి మన బాధలన్నీ కూడా ఎప్పటికప్పుడు సీఎం తెలియజేస్తూ వాటిని పరిష్కరించాలని అటు నేను కానీ ఇటు బొచ్చు కానీ ఇటు సుగుణక్క కానీ ఇటు శ్రీనివాసరెడ్డి గారు కానీ మరి మమ్మల్ని అందరూ కూడా ఉంటారు. దయచేసి చేయి గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ 11వ తారీఖు నాడు ఎందరూ